హలో ఎవరివన్, ఈరోజు మనం హౌ టు గెట్ ఇంటర్న్షిప్ ఇన్ 2025 అనమాట. ఈ యొక్క టైటిల్కి జస్టిఫై చేద్దాం అనమాట. ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలన్నమాట. దీనికి ఫస్ట్ ఇంటర్న్షిప్ తెచ్చుకునేదండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక స్కిల్ నేర్చుకోండి అనమాట. స్కిల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ, అది వెబ్ డెవలప్మెంట్ అయినా కానీ, డేటా సైన్స్ అయినా కానీ, ఏఎంఎల్ అయినా కానీ ఒక స్పెసిఫిక్ టైం పెట్టి నేర్చుకోండి అనమాట. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ నేర్చుకున్నట్టు ఎక్కడ నేర్చుకుంటారంటే యూడెమీ అని చెప్పి, కోర్స్ అని చెప్పి ఇలాంటి దాంట్లో కోర్సులు తీసుకొని నేర్చుకోవచ్చు. పర్సనల్ కూడా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో. దాని తర్వాత ఏం చేస్తారంటే, నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి అనమాట. స్మాల్ ప్రాజెక్ట్స్ అయినా కానీ, మీడియం ప్రాజెక్ట్స్ అయినా బిల్డ్ చేయండి. తర్వాత అనేది మీరు ఓన్గా చేస్తారు. ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఆ ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో పోస్ట్ చేయండి, అదే పెట్టండి అనమాట. నెక్స్ట్ ఏంటంటే, మీకు గిట్హబ్ ఎన్విరాన్మెంట్ కూడా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీ యొక్క రెజ్యూమ్ని క్రియేట్ చేయండి అనమాట. ఎలా చేస్తారంటే, కొంచెం కలర్ కాకుండా ఏంటంటే, కొంచెం మంచి టెంప్లెట్ ఉపయోగించుకొని యూస్ చేసి బాగా క్రియేట్ చేయండి అనమాట. తర్వాత ఏంటంటే, మీరు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ని గ్రో చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా హెచ్ఆర్కి ఎవరికైనా ఇప్పుడు కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి మెసేజ్ చేస్తారంటే, మీ యొక్క ప్రొఫైల్ అనేది బాగుండాలన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే, ప్రతి ఒక్కటి పోస్ట్ చేయండి అనమాట. లింక్డ్ఇన్ గ్రో చేయండి మీ పరంగా. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారంటే, పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనమాట. మీ యొక్క ఏం ప్రాజెక్ట్ చేశారని చెప్పి మీ గురించి మొత్తం దాని గురించి ఆ పోర్ట్ఫోలియో వెబ్సైట్లో పెట్టండి. కొట్టేసి ఏంటంటే, రెజ్యూమ్ని క్రియేట్ చేశారు, కోర్సులు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, జాబ్కి అప్లై చేయండి అనమాట, ఇంటర్న్షిప్కి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ పోర్టల్స్ అని చెప్పి ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే, ఇంటర్న్షిప్లో ఉంటాయి, దాంట్లోకి అప్లై చేసుకుంటా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లింక్డ్ఇన్ అని చెప్పి, ఇంటర్న్షిప్ అని చెప్పి, నౌకరీ అని చెప్పి, అన్స్టా చెప్పి, ఇలాంటివి ఉంటాయన్నమాట. వీటిలోకి వెళ్ళి మీ యొక్క రెజ్యూమ్ని, ఏ యొక్క జాబ్ టైటిల్ అదే ఆ యొక్క జాబ్కి ఆ యొక్క రెజ్యూమ్ని మీరు టైలర్ చేసుకుంటూ ఉండాలి, అంటే మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు సెలెక్ట్ అవుతారనమాట ఇంటర్న్షిప్కి. అటు కాకుండా ఇంకో ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇంటర్న్షిప్కి, జాబ్కైనా కానీ. ఇప్పుడు మీరు ఒక లింక్డ్ఇన్లోకి వెళ్ళి మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రీమ్ ఉందన్నమాట, అమెజాన్లో కానీ గూగుల్లో చేయాలనుకుంటున్నారు, అదే జాబ్ ఇంటర్న్షిప్ అయినా కానీ. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క అకౌంట్ కనెక్ట్ చేసుకొని దాని తర్వాత ఏం చేస్తారంటే, మీరు రెఫరల్ అడగనమాట. రెఫరల్ అడుగుతూ ఉండి ఒక్కసారి అడిగి గమనిపోకండి, అడుగుతూ ఉండండి, మెసేజ్ పెడతా ఉండండి. మీరు కరెక్ట్గా మీరు ఏం చేయగలరు, ఏం చేస్తామని చెప్పి ఒక చిన్న ఫార్మేట్లో మెసేజ్ పెట్టి వాళ్ళకి అదే చెప్తా ఉండి, వాళ్ళు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒకవేళ జాబ్ వేకెన్సీ ఉన్నప్పుడు మీకు చెప్తారనమాట. ఇలా ఇంకో ప్రాసెస్ చేస్తారంటే, చిన్న చిన్న స్టార్టప్లు ఉంటాయి, వాటిలో కూడా అప్లై చేయండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐసిటీ పోర్టల్ అని ఉంటుంది, వాటిలో అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఏమేమి పోర్టల్స్ ఉన్నాయని చెప్పి, దాంట్లోకి వెళ్ళి ఈజీగా అప్లై చేసుకొని ఇంటర్న్షిప్ తెచ్చుకోండి అనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే, హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి, మీ యొక్క కాలేజీలో అయినా కానీ బయటైనా జరుగుతూ ఉంటాయి. ఐఐటి హ్యాకథాన్ చెప్పి అట్లా పార్టిసిపేట్ అయితే ఏమవుతుందంటే, మీ యొక్క ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్, ఏమన్నా ఆ యొక్క ప్రొఫెసర్ అయిన వాళ్ళ యొక్క ప్రొఫెషనల్స్ అయిన వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే, బిహేవియరల్ రౌండ్ అని బిహేవియర్ క్వశ్చన్స్ అనేవి చెప్పి ఉంటాయి, అవి నేర్చుకున్నాను అనమాట. అవి ప్రాక్టీస్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, మోక్ ఇంటర్వ్యూ అని చెప్పి ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు నిదానంగా నేర్చుకొని, నిదానంగా అన్నీ తెలుసుకొని అప్లై చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ ఇంటర్న్షిప్ వస్తుంది మీకు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, డైలీ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండే ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఇంకోటి ఏంటంటే కోర్సెస్ చేస్తూ ఉన్నట్టు, ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ చేస్తూ ఉండండి, ప్రతి అప్లై చేసుకుంటూ ఉండండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని గ్రో చేసుకుంటూ ఉండండి, రెజ్యూమ్ని ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఇంటర్న్షిప్కు పోర్టల్స్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఇంటర్న్షిప్ వస్తుంది.